తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి వస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో అనేకమైన ఘట్టాలు అయితే జరుగుతూ ఉన్నాయి. వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ నేతల్లో కూడా బీఆర్ఎస్ పైనే వ్యతిరేకత వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మరియు కల్వకుంట్ల కవిత అంటే కూతురు రెండు కళ్ళులాగా కేసీఆర్ అనుకున్న పరిస్థితిలో ఈరోజు కవితని దూరం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కేసీఆర్ ఎంత మనోవేదనకి గురవుతా ఉన్నారు అనేది కూడా ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కల్వకుంట్ల కవితకు సంబంధించిన ఫోటోలు సైతం తీసి పడేసిన పరిస్థితి కనబడతా ఉంది. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీలో ఎంత దుమారం రేపుతా ఉందంటే తన వ్యాఖ్యలు ఆ విధంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు అని చెప్పుకునే హరీష్ రావు పైన చేసిన వ్యాఖ్యల్ని అటు బీఆర్ఎస్ పార్టీ మొత్తం బీఆర్ఎస్ అభిమానులు కూడా ఖండిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అసలు కల్వకుంట్ల కవిత వెనుక ఎవరున్నారు, అసలు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుందనే విధంగా రాజకీయ విశ్లేషకులు చర్చ జరిపే విధంగా తన మాటలు అయితే కనబడతా ఉన్నాయి. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు, కేసీఆర్ తెలంగాణకి నీళ్లు అందించాలనే ఉద్దేశంతో తను ప్రాజెక్టు కట్టారు. కానీ తన దగ్గర ఉన్న ఏదైతే సంతోష్ రావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళ సొంత లాభాల కోసము, వాళ్ళ ఎదుగుదల కోసము, వాళ్ళ సొంత ఎదుగుదల కోసము కేసీఆర్ పైన నిందలు వస్తూ ఉన్నాయంటే వాళ్ళిద్దరే కారణం అనే విధంగా కల్వకుంట్ల కవిత మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినకు గాను బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ ఎవరైతే ఉంటారో వాళ్ళు చర్యలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. తనను పార్టీ నుండి సస్పెండ్ చేయడం అయితే జరిగింది. తన సస్పెండ్ పైన ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సొంత నేతలు అంటే తనని గౌరవంగా బతుకమ్మని పిలుచుకునే వాళ్ళు, ఆడపడుచుగా వాళ్ళు పిలుచుకునే వాళ్ళు ఈ రోజున తన యొక్క ఫోటోలను కూడా దానం చేయడానికి వెనుకాడట్లేదంటే కవిత పరిస్థితి ఏ విధంగా ఉందో అన్నది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి మనోవేదనకి గురవుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కన్న కూతురే పార్టీకి ఈ విధంగా మచ్చ తీసుకొచ్చే విధంగా తను ప్రవర్తిస్తూ ఉంది. కన్న కూతుర్ని ఏమనలేని పరిస్థితి కనబడతా ఉంది. తనని సస్పెండ్ చేసినా కానీ కేసీఆర్కి కొంత బాధ అయితే కనబడతా ఉంది. తెలంగాణ తేవడంలో కానీ కేసీఆర్ తనదైన శైలితో పోరాటాలు చేశాడు. కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి 10 సంవత్సరాలు తెలంగాణ పరిపాలించాడు. ఎప్పుడు కూడా ఇంత మనోవేదనకి గురవ్వలేదు. కానీ ఇప్పుడు సొంత పార్టీలోనే సొంత కూతురు పెట్టిన చిచ్చుకు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి మనోవేదనకి గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పైన అనేక కేసులు వస్తూ ఉన్న పరిస్థితిలో అటు లిక్కర్ స్కామ్ అని కల్వకుంట్ల కవిత తిహార్ జైలుకి వెళ్ళినప్పుడు కూడా అనేక విధంగా బాధలు పడ్డ పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఈ కార్ రేస్లో కేటీఆర్ని విచారించే సమయంలో కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏదైతే బీఆర్ఎస్ నేతల్ని విచారించే సమయంలో కావచ్చు, గొర్రెల స్కామ్కి సంబంధించి ఏదైతే మాజీ మంత్రులను విచారించే సమయంలో కావచ్చు, ఇవన్నీ దృశ్యాలు కూడా కేసీఆర్ కళ్ళ ముంగడ మెదులుతున్న పరిస్థితి కనబడతా ఉంది. తను ఒక ఎమోషనల్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే తన ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ సాధన కోసమై తను చేసిన పోరాటం అంతా ఇంత కాదు. ఆ పోరాటంలో ఈ మచ్చలన్నీ ఆ పోరాటాన్ని ఏదైతే కప్పిపుచ్చే తీరుగా కనబడతా ఉంది. తను చేసిన పోరాటాన్ని మొత్తం చరిత్ర ఏదైతే ఉంటుందో ఆ చరిత్ర మొత్తం ఏదైతే మసిబారే విధంగా ఇప్పుడున్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నట్టు బీఆర్ఎస్ నేతల తీరు కావచ్చు, లేకుంటే సీనియర్ నేతల తీరు కావచ్చు, కల్వకుంట్ల కవిత తీరు కావచ్చు, కేసీఆర్కి మచ్చ తెచ్చే విధంగా కనబడతా ఉంది. అవినీతి జరగలేదని బలంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న తరుణంలో కల్వకుంట్ల కవితే అవినీతి జరిగిందని సర్టిఫికెట్ ఇవ్వడం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక పెద్ద మచ్చ అనుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలుకి వెళ్ళడం వల్ల ఇక్కడ పార్లమెంట్లో అంటే లోక్సభలో ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి కనబడతా ఉంది. అంటే కల్వకుంట్ల కవిత తీరు ఏ విధంగా ఉందంటే బీఆర్ఎస్ పార్టీకి మచ్చ తెచ్చే తీరు అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఇప్పటికే తను చేసే కార్యక్రమాలు కావచ్చు, లేకుంటే తను మాట్లాడే మాటలు కావచ్చు కేసీఆర్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే కేసీఆర్ అనారోగ్యం వల్ల కొంత ఏజీ ఎక్కువ అవ్వడం వల్ల తను ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అనారోగ్య కొన్ని తనకి సమస్యలు అయితే వెంటాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కన్న కూతురు ఈ విధంగా చేయడం కూడా కేసీఆర్ మరింత మనోవేదనకి గురయ్యే విధంగా అయితే కనబడతా ఉంది. ఇప్పటికే
కేటీఆర్ కూడా కేసీఆర్ పైన ఒత్తిడి తీసుకొని వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కవితకి పులి స్టాప్ పెట్టాల్సిందే, కవితకి ఖచ్చితంగా వార్నింగ్ ఇవ్వాల్సిందే, మీరు చెప్తే కవిత వింటుంది అనే విధంగా కేటీఆర్ హరీష్ రావు పైన ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి దీనిపైన ఇప్పటికే ఏదైతే ఎర్రబల్లి ఫామ్ హౌస్లో చర్చలు అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి చూడాలి, మరి ఇంకా కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతా ఉన్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ మాత్రమే చేయడం అయితే జరిగింది. మరి ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, మరి కల్వకుంట్ల కవితకి వార్నింగ్ ఉంటుందా లేదా అనేది కూడా మనం చూడబోవాలి.